అవ్వట్లేదు, బాల్ చేయడానికి అవ్వదు ఇది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వన్స్ అగైన్. మీరు మా వీడియోస్ అన్నీ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాం. సో ఇది మళ్ళీ మేము బెంగళూరు రిటర్న్ వచ్చిన తర్వాత ఇంకేమైనా బ్యాలెన్స్ ఉండిపోతే అది కవర్ చేద్దామని స్నో సిటీకి వచ్చాము బెంగళూరులో. సో ఈ స్నో సిటీ కరెక్ట్గా మీకు ఎక్కడుంటుంది అని అంటే ఫన్ వరల్డ్ కాంప్లెక్స్, జైమహల్ మెయిన్ రోడ్ ఆపోజిట్ టీవీ టవర్, జేసీ నగర్, బెంగళూరు అండి. సో ఇది మీకు కరెక్ట్గా జేసీ నగర్ రోడ్లో ఉంటుంది. మేము ఫస్ట్ వీడియోలో వాటర్ వరల్డ్కి వచ్చాం కదా బెంగళూరులో. వాటర్ వరల్డ్, ఫన్ వరల్డ్ కలిపే ఉంటాయి రెండు. ఆ రోజు ఫుల్గా తడిచిపోయాము. మళ్ళీ ఆ చలితో స్నో సిటీకి వెళ్ళలేము అని ఆ రోజు మేము పోస్ట్ పోన్ చేసాము. సో మళ్ళీ బెంగళూరు, మైసూర్, ఊటీ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత మేము ఈ ప్లేస్కి విజిట్ చేస్తున్నాము. ఎంజాయ్ చేయండి. హాయ్, మేము బెంగళూరులో స్నో సిటీకి వచ్చాము. మా బ్యాక్గ్రౌండ్లో ఐ లవ్ స్నో సిటీ. సో దీంట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఛార్జ్ ఉంది. ఒక్కొక్కరికి 550 రూపీస్ తీసుకున్నారు, అంటే పిల్లలైనా పెద్దోళ్ళైనా. ప్లస్ దాంతోడు సాక్స్ కావాలి, ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది. -5 degrees అని చెప్పారు. కాబట్టి సాక్స్ తెచ్చుకుంటే ఓకే, తెచ్చుకోకపోతే మాత్రం ఒక్కొక్క పెయిర్ ఆఫ్ సాక్స్కి 50 రూపీస్ ఛార్జ్ చేశారు. అలాగే మీరు ఎన్ని మొబైల్స్ పట్టుకెళ్ళాలో అన్ని 50 పే చేయాలి. సో మాకు టోటల్ అలాగా 3050 అయింది. చూడండి, ఇది లాకర్ కావాలి అని 2750 టికెట్ ప్రైస్, 280 ప్లస్ ట్యాక్స్ కలిపి 300, అంటే 3050 రూపాయలు మొత్తం మా దగ్గరికి ఎంట్రీకి అయింది. చూద్దాం లోపలికి వెళ్ళి. లాకర్ కావాలంటే 50 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. మొత్తం దోపిడీయే. ఇంకొకటి ఏంటి అంటే మనం ఇక్కడికి వెళ్ళాలి అంటే సెషన్స్ ఉంటాయి. 45 మినిట్స్కి ఒక్కొక్కటి సెషన్. అక్కడ సెషన్స్ అన్ని రాశారు. ఏ సెషన్స్ కావాలో ఆ సెషన్ చూస్ చేసుకుని వెళ్ళాలి. త్వరగా వెళ్దాం, మన సెషన్ టైం అయింది. రండి. సో ఇది స్నో సిటీకి ఎంట్రన్స్ అండి. లోపలికి ఇలా ఎంటర్ అవ్వాలి. ఆ పక్కన టికెట్ కౌంటర్ అండ్ ఇటు ఇలా ఎంటర్ అవ్వాలి. సో ఎంటర్ అవ్వగానే మీకు అన్ని స్నో థీమ్ లేకపోతే ఆ థీమ్స్లోనే మీకు అన్నీ కనిపిస్తాయి. రెయిన్డీర్, స్నోమ్యాన్, ఎల్ఫ్, సో ఇవన్నీ ఉంటాయి. పిక్చర్స్ తీసుకోవడానికి చాలా బాగున్నాయి ఇవి. సో ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఆస్తమా ఉన్నవాళ్ళు కానీ, కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కానీ వెళ్ళకపోవడం మంచిది. ఎందుకంటే చాలా చలి ఉంది. నేను రోహతంగడ్ స్నో ఏమంటారు మౌంటైన్స్ దగ్గరికి వెళ్ళాను. మేబీ అక్కడ ఎలా ఫీల్ అయ్యానో ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువ ఫీల్ అయ్యానేమో మరి. సో అది మాత్రం జాగ్రత్త తీసుకుంటే, ఎందుకంటే పెద్దవాళ్ళు వెళ్ళినా ఎంజాయ్ చేయలేరు నాకు తెలిసి. సో చలి నుంచి కాపాడుకోవడానికి టైం అంతా అయిపోతుంది. ప్లస్ చిన్న పిల్లల్ని కూడా తీసుకెళ్ళకూడదు. చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినా కష్టమే. సో ఇదంతా ఫ్లైట్కి బోర్డింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నట్టుందండి. సో ఎంట్రన్స్లో ప్రతి ఒక్కరికి, ఎవరైతే టీమ్గా వెళ్ళారో, మేము 5 మెంబర్స్ వెళ్ళాం కదా, మాకు చిన్న ఫోటోషూట్ చేశారు. ఎందుకు చేస్తున్నారా అని అనుకున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ షో అయిపోయిన తర్వాత ఆ స్నో థీమ్లో చేసిన ఫోటో మనకి కావాలంటే వాళ్ళు ప్రింట్అవుట్ ఫామ్లో ఇస్తారు. సో కానీ చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. బేసికల్గా మేము షూట్స్ చేస్తాము, మన దగ్గర అన్ని ప్రొఫెషనల్ కెమెరాస్ ఉన్నాయి కాబట్టి మాకు అలా అనిపించవచ్చు. మిగతా వాళ్ళకి మాత్రం ట్రై చేయవచ్చు. ముందు ఇక్కడ ఫోటో తీసుకుంటే షో అయిపోయిన తర్వాత మీకు ఆ ఫోటో కలెక్ట్ చేసుకోవచ్చు, కానీ కొంచెం ఎక్స్పెన్సివ్. ఇంకోటి ఏంటంటే వాడు స్నో బ్యాక్గ్రౌండ్ ఏదైతే వాడాడో అక్కడ మనల్ని కెమెరాతో తీసుకోవడానికి కానీ లేకపోతే ఫోన్స్లో తీసుకోవడానికి కానీ అలౌ చేయలేదు. ఓన్లీ వాళ్ళ కెమెరాతోనే వాళ్ళు షూట్ చేశారనమాట. ఇవన్నీ లోపలికి వచ్చిన తర్వాత మన ఫుట్వేర్ అంతా ఒక కవర్లో పడేయాలి. ఎందుకంటే మన ఫుట్వేర్ వేసుకుని వెళ్తే స్నో అంతా నల్లగా అయిపోద్ది. స్నో సిటీలా ఉండదు కాబట్టి మన ఫుట్వేర్ ముందు మాత్రం కలెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత లైన్లో మన సైజెస్ బట్టి ఆ బూట్స్, మన సైజెస్ బట్టి గ్లోవ్స్, మన సైజెస్ బట్టి జాకెట్స్, అలాగే ప్యాంట్స్. సో మేము అందరం బ్లూ తీసుకున్నాము. అండ్ పిల్లలకు కూడా ఏజ్ బట్టి చక్కగా ఇస్తున్నారండి. మరి పొడుగు అయిపోవడం, చిన్నవైపోవడం అలా ఏం కాకుండా 5 years అంటే 5 yearsకి, 7 years అంటే 7 yearsకి అలా కరెక్ట్గానే వాళ్ళిద్దరికి కూడా చక్కగా ఇవ్వడం జరిగింది.
ప్లస్ పూర్తిగా డ్రైగా ఉన్నాయి. ఒక రకంగా వేడి చేసి కూడా ఇస్తున్నట్టున్నారు, అంటే మేబీ శానిటైజ్ చేస్తున్నారేమో, అంటే వేడిలో పెట్టడం వల్ల. సో చూడండి భక్తులు ఎలా రెడీ అయి ఉన్నారు సెషన్. సో మేము ఇక్కడికి వచ్చి కూర్చొని త్వరగా, ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ప్రతి 1 అవర్కి ఒక సెషన్ ఉందండి. మాది 45 మినిట్స్ ఉంటుంది. 15 మినిట్స్లో సెషన్ చేంజ్ చేస్తారు, అంటే మొత్తం క్లీన్ చేస్తారు. విడిచిపెట్టిన జాకెట్స్, బూట్స్ అన్ని వేరే దగ్గర పట్టుకెళ్తారు, నెక్స్ట్ సెషన్కి రెడీ చేస్తారు. సో ఆల్ సెట్, గ్లౌజ్, జాకెట్, బూట్స్, సాక్స్ కూడా. సో ఆల్ సెట్ గో ఇన్సైడ్. మా కాస్ట్యూమ్స్ మేము వేసుకుని అంతా రెడీ అయిపోయామండి. సో ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. మేబీ ఈచ్ సెషన్కి ఒక 100 మెంబర్స్ అలా ఉంటారు. సో మేము వెళ్ళి ఆ లోపల ఏదైతే ఆ రూమ్ ఉందో ఫస్ట్ అక్కడ వెయిట్ చేయాలి, వెయిటింగ్ రూమ్ లాగే, కరెక్ట్, అక్కడ వెయిట్ చేసాము. తర్వాత మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత అందరినీ ఎయిర్ లాక్ రూమ్ అది అన్నారు, ఎయిర్ లాక్ రూమ్. సో ఇక్కడ ఇది ఈ రూమ్. సో ఇక్కడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత లోపల ఫస్ట్ లైట్లు వేసారు, ఆ తర్వాత డోర్లు ఎంటర్ అవ్వనిచ్చారు అనమాట. చూడండి ఈ రూమ్ కూడా చాలా బాగా డిజైన్ చేశారంటే ఆ స్నో ఎఫెక్ట్ ఉండేటట్లు. సో రిచ్ క్రిస్ అయితే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నారు. ఇక్కడే చల్లగా ఉంది, మరి లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకెలా ఉంటుందో చూడాలి. ఇది ఎయిర్ లాక్ రూమ్ అని ఉంది, మరి అంటే ఎయిర్ బయటకు వెళ్ళకుండా లాక్ చేసేదేమో. లోపలికి ఎంటర్ అయిన తర్వాత నిజంగానే అసలు ఒరిజినల్గా స్నో మౌంటైన్స్లో ఉన్నట్టు అనిపించింది. నేనైతే ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు, కానీ జోషి ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకునేటప్పుడు రోహతాంగఢ్ అక్కడికి వెళ్ళిన తర్వాత సో ఆ ఎక్స్పీరియన్స్ అంతా చూసినప్పుడు నిజంగానే ఆ ఫీల్ అయితే మళ్ళీ రీక్రియేట్ చేశారు ఇక్కడ. చాలా చాలా బాగుంది ఆ లోపల ఫీల్ అంతా. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు ఈ టూర్ అంతా కోల్డ్ ఎక్కువ ఉన్నది, నా నోస్ అయితే కంప్లీట్గా బ్లాక్ అయిపోయి అస్సలు చాలా అంటే చాలా చలి అండ్ చాలా ఫీల్ కూడా చాలా బాగుంది లోపలంతా. ఇంకోటి ఏంటంటే స్నోలా చేశారు కానీ అది స్నోలా లేదంటే బాల్ చేయడానికి అవ్వట్లేదు. సాల్ట్ ఎలా ఉంటుందో పెద్ద కళ్ళుప్పు ఆ టైప్లో ఉంది. మరి ఆ మెటీరియల్ దేంతో చేశారో మనకైతే తెలియదు. అరే ఎలా ఉంది?
వెళ్తావా? చక్కగా ఇందులో పిల్లలు పెద్దవాళ్ళు రైడ్స్ చేయడానికి స్లైడర్స్ అలాంటివి ఇచ్చాడు. కానీ అవి కింద నుంచి పైన మోసుకెళ్ళి మళ్ళీ పైనుంచి వచ్చే లోపలికి ఎనర్జీ మొత్తం వేస్ట్ అయిపోతుంది. ఒక 2 రైడ్స్ కంటే ఎక్కువ చేయలేము. అన్న వస్తున్నాడు రిచే కట్టి పట్టుకో. పిల్లలు ఆడుకోవడానికి చాలా ఉన్నాయి. ఇదైతే పెద్దవాళ్ళకి. ఇది స్నో మౌంటైన్ ట్రెక్కింగ్ ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. కానీ అసలు అంటే గ్లౌజ్ వేసుకొని మనం పెట్టి నిలబడలేము. పైగా మన వెయిట్ కూడా బాగా తక్కువ కదా, సో కష్టం. కానీ వంశీ అయితే మొత్తం పై వరకు వెళ్ళిపోయాడు. సో ఎందుకంటే కుర్రోడు కాబట్టి వెయిట్ తక్కువ కూడా కాబట్టి. సో ఇది కూడా బాగుంది. అంటే ఏదో అలా స్లోలో ఎంతసేపు ఆడతాము. సో ఇలాంటివి మా ముందు ఇంకో 2-3 ట్రై చేశారు, విరమించుకున్నారు. కానీ వంశీ మాత్రం చక్కగా ఎక్కి దిగాడు. అలాగే చిన్న బాస్కెట్బాల్ రింగ్ కూడా ఇచ్చారు, సో సరదాగా ఆడుకోవడానికి. అలాగే చాలా బాల్స్ డ్రాప్ చేస్తున్నాయి, అంటే ఒక 30-40 బాల్స్ డ్రాప్ చేసి ఉన్నాయి. చక్కగా పిల్లలు ఆ బాల్స్తో ఆడుకోవచ్చు. సో మేము కూడా గ్లోవ్ తీయకూడదండి, గ్లోవ్ తీసేమా చేయి గడ్డగట్టేసినట్టే. సో తిమ్మిరెక్కిపోయేది, తెలిసేది కాదు, సెన్సేషన్ ఉండదు కాదు. అలాగే కొన్ని ఏమంటారు వీటిని, కార్టూన్ చోటా భీమ్ అనుకుంటా. సో చక్కగా ఫొటోస్ తీసుకోవడానికి. సో మేము చేసిన తప్పు ఏంటంటే స్టార్టింగ్ ఫొటోస్ తీసుకోవాల్సింది, లాస్ట్ తీసుకుందాం అని అనుకున్నాం. కానీ తీసుకుందాం అనుకునే లోపల షో అయిపోయింది. అంటే మాకు తెలియలేదు లైట్లు ఆపేస్తారు అన్న సంగతి. అంటే ఇంకా షో ఇంకా ఉన్నది ఒక 15 minutes అన్న టైంలో అదేంటి డాన్స్ ఏదో స్టార్ట్ చేశారు, డిస్కో. సో అందుకు లైట్స్ ఆఫ్ చేసేసారు. ఇదైతే ఇగ్లూలా ఇచ్చాడండి, చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే బాగా చలి ఎక్కువైతే ఈ ఇగ్లూలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఒక హాట్ లైట్ ఒకటి పెట్టాడు దాంట్లో. అంటే కొంచెం వేడిగా కొంచెం వెచ్చగా అనిపించింది. అక్కడ ఇగ్లూల్లో ఉంటే లోపల వాళ్ళు వెచ్చగా ఎలా ఉండగలరని నిజంగా. ఇదిగో ఇది లైటింగ్ ఇచ్చాడు ఇగ్లూలో, కొంచెం వేడిగా ఉంది. ఇక్కడ ఎవరన్నా కొంచెం ఇబ్బంది పడేవారు ఇగ్లూలోకి వస్తే కొంచెం వేడిగా, ముక్కు అంతా కారిపోతుంది. బయట అయితే హారిబుల్. అంటే స్నో మౌంటైన్ ఎలా ఉంటుందో దాన్ని రెప్లికేట్ చేస్తారు, ఇంకా ఎగ్జాక్ట్ గా ఇక్కడికి వస్తాడు వెళ్ళంటే అంత చల్లగా ఉంది. గ్లో తీయలేకపోతున్నాం, గ్లో తీసావా చేయి గడ్డగట్టేసింది. సో ఇది కూడా బాగుంది, చక్కగా ఎక్కువ చాలా అనిపిస్తే ఒకసారి వచ్చి 2 నిమిషాలు లోపల కూర్చుంటే వేడిగా అనిపించేది. ఇంకొకటి ఏంటంటే షూలోకి ఈ ఐస్ వెళ్ళకుండా చూసుకోవాలి, వెళ్ళిందా కాళ్ళు తిమ్మిరెక్కిపోయేది. పిల్లలకి చాలాసార్లు అలా జరిగింది. సో అప్పుడు మళ్ళీ షూ ఓపెన్ చేయడం, మళ్ళీ క్లీన్ చేయడం చేసేవాడిని. ఐస్ అంతా తీసి మళ్ళీ లోపల వాళ్ళకి ఆ సాక్స్ తడిచిపోకుండా అంతా క్లియర్ చేసి మళ్ళీ వేసేవాళ్ళం అలా. సో నేను ఈ రైడ్ మళ్ళీ సెకండ్ టైం చేశాను. క్రిస్సీ కూడా సెకండ్ టైం క్రిస్సీ చాలా యాక్టివ్గా ఉండేవాడు, ధైర్యంగా. రిచ్చి కొంచెం భయపడేవాడు. కానీ అంటే జోషి ముందు చెప్పినట్టు మళ్ళీ ఇక్కడ నుంచి కింద నుంచి మళ్ళీ మన టైర్లు ఉన్నాయి కదా వెళ్ళాలి, అవి మోసుకెళ్ళాలి. ఈ వెళ్ళే లోపే సగం రిచి కాలంలో మంచి వెళ్ళిపోయేది. మళ్ళీ అదంతా క్లియర్ చేసుకుని ఇంకా మమ్మీ వద్దులే అని ఉండిపోయేవాడు. కానీ అలా వాటర్ వరల్డ్ అలా లేదు, వాళ్ళే చక్కగా రోప్స్ పెట్టి పైకి తీసుకెళ్తే కొన్ని మోసుకెళ్ళాలి చేసుకునేటట్టు. ఇదిగోండి నేను ఇది ట్రై చేశాను ఇప్పుడు, బాగుంది. అంటే వాళ్ళే కావాలని గోతులుగా పెట్టారు, కొంచెం ఆ మూమెంట్ వస్తుందని.
సో ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేశారండి. మేము అప్పుడే అయిపోయిందని అనుకున్నాం, కానీ ఒక డ్యాన్స్ ఏరియాలో ఉంది, అక్కడ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. సో చాలామంది అక్కడ డ్యాన్స్ చేసుకున్నారు. నా టెన్షన్ ఏంటంటే ఫోటో తీసుకోలేదు, మళ్ళీ లైట్స్ ఆన్ చేస్తారా అనే టెన్షన్లోనే లైట్స్ ఆన్ చేస్తే వెంటనే ఫోటో తీసుకోవచ్చని మేము అక్కడ వరకు వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాం. ఫోటో ఎక్కడైతే తీసుకుందాం అనుకున్నా అదే స్పాట్ దగ్గర ఉన్నాం. కానీ మా బ్యాడ్ లక్ ఏంటంటే ఇంకా లైట్లు ఆపడమే మళ్ళీ వేయలేదు. ఉన్న లైట్లు ఆపేశారు కానీ వేయలేదు. సో 45 minutes మాత్రమే సెషన్ ఉంటుందండి. 45 minutes ఎక్కువ. ఆ 45 minutes ఉండగలిగితే గ్రేటే, ఎందుకంటే తట్టుకోవాలి ఆ చలిని. సో మేమైతే ఎంజాయ్ చేసాము. సో డ్యాన్స్ ఒక 15 minutes వరకు ఉంది. దాని తర్వాత లైట్స్ అన్నీ ఆఫ్ చేసి సెషన్ అయిపోయింది, మీరు బయటకు రావాలి అని చెప్పారు. మేమైతే ఒక మంచి ఫోటో, అంటే థంబ్నెయిల్ కోసం కానీ లేదా మా మెమరీ కోసం కానీ ఒక మంచి ఫోటో అయితే తీసుకోవడం అవ్వలేదు. సో చాలాసేపు వెయిట్ చేసాము. సర్లే ఇంకా కాంప్రమైజ్ అయ్యి ఇంకా బయటకు రావాల్సి వచ్చింది. అడిగాం కూడా ఒకసారి లైట్స్ ఆన్ చేయండి అని. మన మాట ఎవడంటాడండి. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఫస్ట్ 30 minutes మనకి వాళ్ళు లైట్లు వేసి ఉంచుతారు, లాస్ట్ 15 minutes వాళ్ళ డిస్కో ఆ డాన్స్ అది పెట్టారు కాబట్టి. సో మీరు ఫొటోస్ అవి తీసుకోవాలనుకుంటే ముందుగానే మీరు మేల్కోండి, మాలా కాకుండా. సో మీరు ఈ వీడియోని ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీరు తప్పనిసరిగా ఒకవేళ మీకు ఛాన్స్ ఉంటే వన్స్ ఇన్ అ వైల్ ఈ ఎక్స్పీరియన్స్ అయితే చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే స్నో వరల్డ్ ఓన్లీ బెంగళూరులోనే కాదు, మైసూర్ రోడ్లో ఉంది, హైదరాబాద్లో ఉంది, బిగ్ సిటీస్ అన్నిట్లో ఇప్పుడు పెట్టారు. సో మీ పిల్లల్ని తీసుకెళ్ళండి. ఇది బయట నుంచి ఓవరాల్ లుక్, మీ పిల్లలు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.